అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు నిన్నటి రోజు రెండు పండుగలు వచ్చాయి. మొదటిది స్థానిక సంస్థల్లో 34% రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి క్యాబినెట్లో ఆమోదించి అసెంబ్లీలో తీర్మానం చేయడం. రెండవది అత్యంత సామాన్య మహిళ అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఒక వడ్డెర కులానికి చెందినటువంటి ఒక బీసీ మహిళకు శాసన మండలిలో ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడం. ఈ రెండు కూడా నిన్నటి రోజు కూటమి ప్రభుత్వం ప్రకటించడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో 56% ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు నిజంగా కూడా ఒక పండుగ రోజుని మేమందరం కూడా భావిస్తున్నాం. ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, అదేవిధంగా చట్టసభల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరూ కూడా యావత్ బీసీ వర్గాల తరఫున హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు వారికి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ ఏర్పాటు చేయడమే ఆనాడు అన్ని రంగాల్లో అనగారిపోయినటువంటి వెనుకబడిన వర్గాలకు అన్ని రంగాల్లో కూడా చేయూతనివ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షలాది మంది, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు స్థానిక సంస్థల్లో కానీ రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, చట్టసభలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, శాసనమండలి సభ్యులుగా కొన్ని లక్షల మంది రాజకీయ ప్రాతినిధ్యం లభించింది. అందుకే 1986లో మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 20% రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి దేవుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తర్వాత 1996లో 10 సంవత్సరాల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జనాభాలో 50% ఉన్నటువంటి బీసీ వర్గాలకు రాజకీయ చేయూతనివ్వాలనుకుంటే రాజకీయ రిజర్వేషన్లు పెంచాలని 20% ఉన్నటువంటి రిజర్వేషన్ 34% పెంచినటువంటి మహానుభావుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే పొరపాటుని కొనసాగిస్తూ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ బీసీ కార్పొరేషన్లకు ప్రభుత్వం ద్వారా ప్రత్యేకమైన నిధులు కేటాయించి వారికి అన్ని రకాలైనటువంటి రుణాలను కల్పించి ఆర్థిక చేయూతనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు అన్ని వృత్తి సంఘాలు కానీ, కుల వృత్తిదారులు కానీ, వృత్తిదారులైనటువంటి వాళ్ళందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలనుకుంటే వారికి వృత్తిపరంగా కూడా ఆధునికమైనటువంటి వృత్తికర పనిముట్లు అందజేయాలని ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆదరణ పథకాన్ని ఏర్పాటు చేసి ఆదరణ పథకం ద్వారా 90% ప్రభుత్వ నిధులు వెచ్చించి 10% లబ్ధిదారుల యొక్క కాంట్రిబ్యూషన్తో లక్షలాది మందికి వేలాది యూనిట్లు కేటాయించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు బీసీల యొక్క రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకుండా బీసీలో అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దాన్ని చూసి ఈర్ష్యపడుతూ తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక, ఈ వెన్నెముకగా ఉన్నటువంటి బీసీ వర్గాలని అనగదొక్కాలనుకుంటే రాజకీయంగా వీళ్ళని అన్ని రంగాల్లో కూడా ముందుకు రాజకీయంగా వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఉద్దేశం పైన 34% స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రాజకీయ రిజర్వేషన్ని 25% కుదించడం వల్ల ఆనాడు 16,800 మంది వెనుకబడిన వర్గాలు ఈ రాష్ట్రంలో పదవులు కోల్పోవాల్సి వచ్చిందంటే ఇంతటి దుర్బుద్ధి కలిగినటువంటి వైకాపా పార్టీ బీసీ వర్గాలని ఒక రాజకీయ రంగంలోనే కాదు బీసీ కార్పొరేషన్లు కానీ ఇంకా ఇతరాత్ర కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా రద్దు చేసి ఈ బీసీ వర్గాల యొక్క అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలు మొత్తం చైతన్యవంతులై ఈ దుర్మార్గమైనటువంటి ఈ పార్టీని భూస్థాపితం చేయాలని 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వెన్నంటే నడిచినటువంటి బీసీ వర్గాల యొక్క రుచిని చూపించి వైసీపీ పార్టీని భూస్థాపితం చేయడం జరిగింది. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఒకటే చెప్పారు, ఏదైతే స్థానిక సంస్థల్లో
34% ఉన్న రాజకీయ రిజర్వేషన్ ని 25% తగ్గించారో దాన్ని మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ రిపోర్టుల ఆధారంగా చట్టసభలో ఆమోదింపు చేసి తిరిగి 34% రాజకీయ రిజర్వేషన్ తీసుకొస్తారని మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తూచా తప్పకుండా పాటిస్తూ ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక రంగనాథ్ మిశ్రా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వెనుకబడిన వర్గాల యొక్క స్థితిగతులు కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ సామాజికంగా రాజకీయంగా సాంఘికంగా అన్ని రంగాల్లో ఏ రకంగా ఉన్నారని అధ్యయనం చేసి ఈ రాష్ట్రంలో 52% పైగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు 34% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని ఆ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నిన్నటి రోజు కేబినెట్ లో ఆమోదింప చేసి శాసనసభలో కూడా దీని ఒక చట్టబద్ధత చేసి ఈ స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 34% రాజకీయ రిజర్వేషన్ కల్పించిందని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీ వర్గాలు ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో పండుగ చేసుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్న సందర్భాన్ని ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం. మేము ఈరోజు చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీ వర్గాల కోసం అండగా నిలుస్తున్న పార్టీ. ఏదైతే మొన్నటి రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో కళ్ళు గీత కార్మికులకి వైన్ షాపులో కానీ బార్ లైసెన్స్ లో కూడా 10% రిజర్వేషన్ కల్పించారు. వడ్డెర కార్మికులకి వడ్డెర సోదరులకి క్వారీల్లో మైన్స్ లో లీజులు 10% కేటాయించడం జరిగారు. చేనేత కార్మికులకి వారికి మొత్తం పవర్ లూమ్స్ కానీ అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి మిగతా యూనిట్లకంతా కూడా ఉచిత విద్యుత్తులు ఇచ్చారు. నాయి బ్రాహ్మణులని పాలక మండలి సభ్యుల్లో బోర్డు మెంబర్లుగా ఈ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక నాయి బ్రాహ్మణుని ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ గా పెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా అమలుపరుస్తూ బీసీ వర్గాలని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోపోవాలని, ఒక మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలని, అట్టడుగు వర్గాల్లో పనిచేస్తున్న ఒక సామాజిక వర్గాలు వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రమాదేవి అనే ఒక మహిళని, ఒక అంగన్వాడీ టీచర్ యూనియన్ నాయకురాల్ని నిన్నటి రోజు అత్యంత ఉన్నతమైనటువంటి శాసన మండలిలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చారంటే బీసీల పట్ల తెలుగుదేశం పార్టీ కూడా చిత్తశుద్ధి ఇంతకన్నా నిదర్శనం ఏదని అడుగుతున్నాం. వైకాపా పార్టీ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన 2019 నుండి 2024 వరకు వెనుకబడిన వర్గాలకు మీరు చేసిన కార్యక్రమాలు ఏంది? మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత? మీరు బీసీ వర్గాలను ఏ రంగాల్లో అనగదొక్కారు? ఏ రకంగా స్థానిక సంస్థల్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ 25% మీరు తగ్గించి 16,000 మందిని రాజకీయంగా ఎదగాల్సినటువంటి బీసీ వర్గాలు ఏ రకంగా అనగదొక్కారు అన్నదాన్ని ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. ఇప్పటికైనా ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 52% బీసీ వర్గాల కోసం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే రాజకీయంగా వాళ్ళు ఎదగాలి. చట్టసభల్లో కానీ స్థానిక సంస్థలు కానీ వాళ్ళు రాజకీయ ప్రతినిధులకి ఎదిగినప్పుడే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి కావాల్సినటువంటి సమంజసమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లని నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు మీరు విఘ్నం చేయాలని, రేపు కుటిలమైనటువంటి కుట్రలతోటి న్యాయస్థానాన్ని ఆశ్రయించడమో లేదు ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 56% వెనుకబడిన వర్గాల మొత్తం కూడా మీ పార్టీని ఇప్పటికే భూస్థాపిత చేసి 11 సీట్లకే పరిమితం చేశారు. ఆ 11 సీట్లు కూడా రాకుండా పోతుందని ఒకసారి వైసీపీ పార్టీ వాళ్ళు కూడా మేము హెచ్చరిస్తూ భవిష్యత్తులో 52% ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం బాధ్యతగా ప్రతిపక్ష పార్టీగా వీలైతే సహకరించదు కానీ వెనుకబడిన వర్గాలు అనగదొక్కే ఉద్దేశం పైన మాత్రం వేరే ఆలోచన చేయొద్దని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి వెనుకబడిన వర్గాల యొక్క అభివృద్ధి కార్యక్రమంలో చేస్తున్న కార్యక్రమాలని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు మొత్తం కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రం కొత్తగా పునర్నిర్మాణం చేసుకుంటూ కూడా అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తూ కూడా వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఒకవైపు ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరుగుతూ, ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు తిరుగుతూ పెట్టుబడులు తీసుకొస్తూ మన బిడ్డలకందరూ కూడా భావితరాలకు భవిష్యత్తు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న విషయాలపైన ఈ ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి
కోట్లాది మంది బీసీ వర్గాలు ఈ కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని, మనందరి అండదండలతోటి భవిష్యత్తులో జరిగేటువంటి మిగతా రాజకీయంగా కార్యక్రమంలో మనమందరూ కూడా తోడుగా ఉండాలని, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వేలాది మంది మన బీసీ బిడ్డలు ఈ రిజర్వేషన్ వల్ల వేలాది మంది రాజకీయ ప్రతినిధులు కాబోతున్నారు. ఒక మంచి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దివ్యాశీస్సులు మనం అందరూ కూడా వారికి అందజేస్తూ, వారికి తోడుగా నీడగా ఉంటూ ఈ కూటమి ప్రభుత్వం ఇంకా కూడా 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే మన వర్గాల మొత్తం కూడా బలపడుతుంది, అభివృద్ధి చెందుతుంది, అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంచి మనసుతో ఆలోచిస్తూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెనుకబడిన వర్గాలు ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పాలాభిషేకాలు చేస్తున్నాం. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఫోటో మా నెత్తిని పెట్టుకొని ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వానికి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండమైన విజయం చేకూర్చడానికి వాడవాడలా మేము ప్రచారం చేస్తామని కూడా, భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని కూడా పత్రికా ముఖ్య విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.